కౌజిదాక్ష వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నామండి. మీకు కనిపిస్తుంది కదా, ప్రజెంట్ మేము ట్రైన్లోనే ఉన్నాము. సో ఎప్పటి నుంచో అనుకుంటుంది, బట్ కొంచెం డిలే అయిందనమాట. అంటే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలాగైనా సరే ఇంకా ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకూడదు అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోయాము. వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము. కొంచెం పిల్లలకి మైండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ప్లేస్ మారితే కదా. సో అందుకోసమే కొంచెం వాళ్ళకి అదొక ఆనందం అనమాట. అంటే మా డాడీ ఎక్కడికైనా తీసుకెళ్ళాడా ఈ హాలిడేస్లో అని అనుకుంటూ బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఏదో ఒకటి అంటే ఇప్పుడు ట్రిప్ అనగానే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి లొకేషన్ చూడటానికి వెళ్తూ ఉంటారు. సో అలాంటిదే. బట్ ఏంటంటే నా దృష్టిలో ట్రిప్ అంటే ఒక చిన్న టెంపుల్కి తీసుకెళ్ళినా నాకు చాలా ఆనందమేనండి. అంటే మన దగ్గరలో ఉండే టెంపుల్స్ కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళినా చాలు, నాకు చాలా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము తిరుపతి అండి వెళ్ళేది. ఎప్పటి నుంచో అనుకుంటుంది తిరుపతి, కానీ చెప్పాను కదా పరిస్థితులు అనుకూలంగా లేవు. సో ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉన్నాయి, అందుకే మేము ఇంకా బయలుదేరాము. సో ఇది వచ్చేసి మాకు టికెట్స్ దొరకలేదండి, దేనికి దొరకల. ఈసారి చెప్తున్నాం కదా, రూమ్ దొరకలేదు, దర్శనం టికెట్స్ లేవు. అలాగే ట్రైన్ కూడా మేము 4:30కి వెళ్తుంది. కడప నుంచి వెళ్ళే ట్రైన్ అనమాట. సో మేము గుంటూరులో ఉంటాం కదా, కడప నుంచి వెళ్ళే ట్రైన్ అంటే చాలా లాంగ్ జర్నీ, చుట్టూ తిరిగి వెళ్ళటం, అలాగే ఎక్కువ అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయినా తప్పదు, వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. అదేంటంటే టోకెన్ తీసుకుంటే దర్శనం తొందరగా అవుతుంది అని చెప్పారు. అంటే మనకి ఉచిత దర్శనం అంటారు, అది సర్వదర్శనం. సో అలాగే సుపథం అంటే ఇది టోకెన్ దర్శనం అనమాట. టోకెన్ దర్శనానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక 3 అవర్స్ అని చెప్పారు. సో దీనికోసం మేము ఏం చేసాము అంటే, మనం ట్రైన్ దిగగానే అంటే కొత్తగా తిరుపతి వెళ్ళిన వాళ్ళైనా లేకుంటే ఫస్ట్ టైం వెళ్ళినా ఇంతకు ముందు వెళ్ళినా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. సో మనం అలిపిరిమెట్ల మీద నుంచి వెళ్తే వాళ్ళకి ఇస్తారు ఆటోమేటిక్గా టోకెన్ అనేది. కానీ ట్రైన్ దిగిన తర్వాత టోకెన్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అంటే, మనం ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ దిగగానే ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి మనం వస్తాం కదా, వచ్చిన తర్వాత ఇటు సైడ్కి టోకెన్ దానికి దగ్గరలోనే అనమాట టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ ఎలా అంటే, మనకి తెల్లవారుజామున ఒక షిఫ్ట్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది. సో మేము మార్నింగ్ ట్రైన్ దిగాం కాబట్టి తెల్లవారుజామున షిఫ్ట్లో పడ్డాము. 3:30కి మేము ట్రైన్ దిగాం, 3:45 అయింది. మేము టోకెన్ తీసుకున్న ప్లేస్కి వచ్చేసరికి దగ్గరలోనే అనమాట. కాకపోతే మనం కొత్త కాబట్టి ఎక్కడ అని అడిగేసరికి కొంచెం లేట్ పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడికి వచ్చేసి అక్కడ టోకెన్ తీసుకోవడానికి 4కి స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 5:30 అయింది మాకు టోకెన్ వచ్చేసరికి. ఏమి జనం అండి, మామూలుగా కాదు. కానీ టోకెన్ చాలా బెటర్ అనమాట, ఉచిత దర్శనం కంటే చాలా బెటరు. టోకెన్ తీసుకున్న ఆ క్యూ లైన్లో నుంచి నిలబడి, మీరు చూశారు కదా, నేను వీడియోలో చూపించాను క్లిప్పింగ్స్. సో ఇంకా ఆ టోకెన్ కూడా ఏంటంటే పిల్లలకి ఇవ్వరు, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చారు, పిల్లలకు ఫ్రీ దర్శనం కదా. సో ఇంకా మేము ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ కొండ మీదకి వెళ్ళడం కోసం బస్ అయితే ఎక్కాము. సో ఇక్కడ కొండకి దగ్గరలోనే ఉన్నామండి, కనిపిస్తుంది కదా, అన్నీ కొంచెం లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైనా, ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళైనా సరే కొంచెం మీకు మెమరబుల్గా ఉంటుంది కదా ఎక్కడ ఏంటి అనేది. సో ఇక్కడ మీరు గమనించండి, తిరుపతి కొండ అంతా కూడా ఒక తల ఆకారంలో ఉంటుంది. అంటే మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా ఉంటాయండి, ముక్కు, లిప్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట. సో ఆ పార్ట్స్ అన్నీ మన ఇమాజినేషన్ చేసుకుంటేనే కనిపిస్తుంది తప్ప సో ప్రత్యేకించి అయితే కనిపించదు. ఇంకా మేము తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. అంటే కొండ మీద అనమాట ఈ బస్ స్టాండ్, చూసారు కదా. ఇంకా మనం బస్ దిగగానే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటండి, మనకి షెల్టర్ కంపల్సరీగా అవసరం అవుతుంది కదా. అయితే ప్రైవేట్ రూములు కూడా ఉంటాయండి. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టే కొద్దీ ఉంటుందన్నమాట. 500, 700,
1000, 2000 ఏసీ రూమ్లు కూడా ఉంటాయి. సో మనం ఎంత తక్కువ ఖర్చులో వెళ్ళాలి అనుకుంటే అంత తక్కువ ఖర్చు పెట్టుకుంటేనే బెటరు. ఏదైనా సరే టెంపుల్స్కి వచ్చాము అంటే లాంగ్ జర్నీ చేసి వస్తారు కదా, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నానండి. అంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, బస్ స్టాండ్కి కొంచెం దగ్గరలో నడిచి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆ ఆఫీస్ దగ్గర మనం క్యూ లైన్ అక్కడ కూడా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది హాఫ్ అన్ అవర్ పడుతుంది, మన ఇష్టం అండి. సో అంటే మనకి భక్తులను బట్టి ఉంటుంది ఏదైనా టైం అనేది. సో 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఒక రూమ్ అలాట్ చేస్తారనమాట. అది ఫోన్కే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఉన్న అడ్రస్ ప్రకారం అయితే మాకు టెంపుల్కి ఒక 2 కిలోమీటర్ దూరంలో రూమ్ అయితే ఇచ్చారనమాట. సో అయితే ఆ రూమ్ కోసం కూడా మనం ఏదైనా వెహికల్ పెట్టుకొని వెళ్ళొచ్చు, కానీ ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ ఫ్రీ బస్ ఎక్కి వెళ్తే మనకి అమౌంట్ కూడా ఖర్చు అవ్వదు అనమాట. సో ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేసామండి. మాకు ఎక్కడైతే రూమ్ అలాట్ చేశారో అక్కడ కూడా కౌంటర్స్ ఉంటాయి. ఎందుకంటే రూమ్కి సంబంధించిన కీస్ అక్కడే ఉంటాయి కదా. సో ఇక్కడే అనమాట మాకు రూమ్ ఇచ్చింది. అయితే పైన అండి. సో ఇక్కడ మేము తాళాలు తీసుకొని మా రూమ్కి అయితే వచ్చేసాము. చూసారు కదా. అయితే రూమ్ అంతా పర్వాలేదండి, కానీ మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గిందనమాట. చెప్తున్నాను కదా. అయితే మనం పెట్టిన అమౌంట్కి చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పర్వాలేదు, వెంటిలేషన్ ఉంది, అంతా ఉంది. ఇంతకీ నేను మీకు క్లియర్గా చెప్పలేదు కదా. సో 24 అవర్స్ కాదండి, 48 అవర్స్కి 100 రూపీస్కే రూమ్ అనమాట. చాలా తక్కువ కదండి. సో బయట ఎక్కడైనా సరే 100 రూపీస్కి రూమ్ ఉంటుందా? అయితే 2 or 3 మెంబర్స్కి అయితే 50 రూపీస్ అండి. 4 మెంబర్స్ ఎబో ఉన్న వాళ్ళకైతే 100 రూపీస్ అండి. మాకు 100 రూపీస్కి 48 అవర్స్కి రూమ్ అయితే ఇది అలర్ట్ అయిందనమాట. సో పైన మాకు వచ్చింది రూము. సో ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చుకున్న పులిహోర ఉంది కదండి, అదైతే తినేసాము. ఒకవేళ మనకి టిఫిన్స్ ఏమి లేవనుకోండి, దగ్గరలో హోటల్స్ కూడా ఉన్నాయి. టిఫిన్స్ ఇడ్లీ, దోశ ఇట్లాంటివి కూడా అమ్ముతూ ఉన్నారు, మనం తినొచ్చు. సో మనం అమౌంట్ ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మనం ఫ్రీ బస్ ఎక్కేసి టెంపుల్కి దగ్గరలో వెంగమాంబ అన్నప్రసాదశాల ఉంది కదా, అక్కడ టిఫిన్స్ కూడా పెడతారు, బ్రేక్ఫాస్ట్. సో మేము ఎలాగో తెచ్చుకున్నాము, ఎలాగో 11:30 అలా అవుతుంది. సో ఇంకా టిఫిన్స్ తిని స్నానాలు చేసి మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఎలాగో భోజనం టైం అవుతుంది కదా. సో ఇంకా భోజనం చేసి అక్కడ ఏమన్నా దగ్గరలో ఉన్నవి చూడొచ్చు కదా, ప్లేసెస్ చిన్న చిన్నవి అని చెప్పేసి ఇంకా రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో ఇంకా చూశారు కదండి. మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ దగ్గరే ఫ్రీ బస్సులు ఆగుతాయి అనమాట. ఫ్రీ బస్సులో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెహికల్స్, కార్లు, జీవులు, సుమోలు అసలు మామూలుగా కాదండి. అన్ని వెహికల్స్ వస్తూనే ఉంటాయి, మనల్ని అడుగుతూనే ఉంటారు. కానీ మనం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఎక్కువే అవుతుంది. మనం తక్కువలో వెళ్ళిపోవాలనుకుంటే చాలా తక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు అమౌంట్. దాదాపు ఫ్రీ బస్సులు మనం యూజ్ చేసుకుంటే మాత్రం ఖర్చు అనేది చాలా తగ్గిద్ది అనమాట. ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రీ బస్ స్టాప్ అండి, ఇది ఫ్రీ బస్ వచ్చేసింది, ఎక్కేసామండి. ఇంకా మేము వెంగమాంబ అన్నప్రసాదశాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయితే ముందు మేము వరహస్వామి టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత భోజనం చేయాలనుకున్నాము. ఎందుకంటే అక్కడే వరహస్వామి టెంపుల్ కూడా. సో ఇంతకుముందు నేను తిరుపతి వచ్చినప్పుడు వరహస్వామి టెంపుల్ చూడలేదు, అందుకోసం ఇప్పుడైతే కంపల్సరీగా చూడాలి అని డిసైడ్ అయ్యాను. కానీ ఇక్కడేనండి మేము వచ్చేసాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొంచెం బస్సు లేట్ అవ్వటం వల్ల ఏంటంటే 1:30 అలా అయింది. ఇంకా ఒక్కసారి భోజనం టైం అయింది కదా, భోజనం చేసిన తర్వాత చూసుకోవచ్చులే మిగిలినవే అనుకున్నాము. సో ఇంకా ఏం చేసామంటే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ చూసారు కదండి, అన్నీ కూడా దేవుడి ఫొటోస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, A to Z మొత్తం ఉంటాయండి. సో ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు పక్క అన్నప్రసాదనశాల, ముందుకెళ్తే వరహస్వామి టెంపుల్ అనమాట. సో ముందైతే భోజనం చేయాలి అని చెప్పేసి అనుకున్నాం కదా, ఎందుకంటే అక్కడ కూడా చాలా క్యూ లైన్ ఉంటుందండి. ఎందుకంటే టెంపుల్ అయిన తర్వాత భక్తులు ఎక్కువగా ఉంటారు, వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం ఉచితంగానే ఉంటుంది. ఇక్కడేనండి చూసారుగా ఎంత క్యూ లైన్. ఇదే వెంగమాంబ అన్నప్రసాదనశాల అండి. ఈ క్యూ లైన్లో మనం వెళ్ళేటప్పుడు ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలైనా ఎవరైనా సరే కంపల్సరీగా ఈ క్యూ లైన్లో ఒక్కొక్కసారి వెయిటింగ్ అనేది
తప్పదండి. సో అలాంటి టైంలో మనం కూర్చోవాలి అంటే ఈ విధంగా క్యూ లైన్లో అరుగుల్లాగా కట్టారు. సో ఎక్కడోళ్ళు అక్కడ మనం కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. సో మళ్ళీ అయితే క్యూ లైన్ కదిలింది, చూశారు కదా. మేమైతే ఇంకా భోజనానికి లోపలికైతే వెళ్తున్నాము. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూశారు కదండి, వెంకటేశ్వర స్వామిని మనం చూడటం కోసం ఈ కొండ మీద ఎన్ని ప్రయాసలు పడుకుంటూ వస్తామో. రూట్ మ్యాప్ ఈ విధంగా వంపులుగా ఉంటుందేమో అని నాకు అనిపించింది. సో నాకైతే అంత క్లారిటీ లేదు, బట్ నేను ఈ మ్యాప్ చూసిన తర్వాత అనుకున్నాను. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఈ రూట్ మ్యాపే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి ఎన్ని అవస్థలు పడుకుంటా మనం ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి వస్తామో, సో ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మనం పడిన కష్టం అంతా కూడా అసలు కొంచెంలో మాయమైపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కొండ మీదకి రాగానే. సో ఇంకా భోజనశాల చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. మనకి మెయిన్ ఏం కావాలో ఫుడ్ అది కంపల్సరీగా దొరుకుతుందండి. అరిటాకు భోజనం, ఎంత ప్రశాంతమైన వాతావరణం, ఎంత పీస్ఫుల్గా మనం భోజనం చేయొచ్చో ఈ అరిటాకు భోజనాన్ని బట్టి మనకి తెలుస్తుంది. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము వరహాస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళాలని చెప్పేసి ఇటువైపు అయితే వస్తున్నామండి. ఇక్కడ కూడా క్యూ లైన్ చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ ఆ రోజు భక్తులు కొంచెం తక్కువ అవటం వల్ల మేము చాలా ప్రశాంతంగా అయితే మేము వెళ్తున్నాము. చూశారు కదా. సో ఇలానే అండి, భక్తులు మరీ ఎక్కువగా అయితే లేరు. మా బాబాయ్ అయితే ముందు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, చూశారు కదా. సో ఇంకా ఈ విధంగా వెళ్ళిన తర్వాత స్వామివారిని అయితే మేము దర్శించుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడే కోనేరు కూడా ఉంటుందండి. ఇంకా కోనేరు చూసిన తర్వాత మా పిల్లలు ఆగుతారా? చూసారా, వరహాస్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు పక్కన కోనేరు కనిపిస్తుంది కదా, ఈ కోనేట్లో అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడే మా పిల్లలు అంటున్నారు అనమాట, మమ్మీ కోనేట్లో స్నానం చేద్దాము అని చెప్పేసి. ఇంకా టెంపుల్ లోపల మనం మొబైల్ యూజ్ చేయడానికి వీల్లేదు కదండి, అందుకోసమే నేను ఫొటోస్ ఏమీ తీయలేదు. సో ఇంకా టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళాము. సో ఎప్పుడు నేనైతే ఈ కోనేట్లో స్నానం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి మా పిల్లలు నేను కలిసి ఇక్కడ స్నానం చేయటం. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డ్రిల్స్ లాగా పెట్టారు కదండి, అది దాటి అవతలకు వెళ్ళకూడదు అని ఇక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు. ఎందుకంటే లోపల బావుల్లాగా ఉన్నాయి, సుడిగుండాలు అలాంటివి ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళకూడదు అన్నట్టుగా హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు. సో అక్కడ మైక్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, స్నానాలు కూడా 3 మునుగలు మునిగేసి బయటికి రాండి, ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్తున్నారు. కానీ చాలామంది సమ్మర్ అవటం వల్ల ఏమో కానీ వాళ్ళకి నచ్చినంతసేపు స్నానాలు చేస్తున్నారు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఈతలు కొడుతున్నారు. సో మా బాబుకి అయితే చాలా ఎంజాయ్ చేయాలని, ఈత కొట్టాలని ఉంది, కానీ వాడికి అంత అలవాటు లేదు కాబట్టి ఈత కొట్టలేకపోతున్నాడు. సో ఈ వాటర్ కూడా అంత ఫ్రెష్గా అనిపించలేదు అందరూ స్నానాలు చేయటం వల్ల. సో అయినా కూడా తప్పదు, మనం కోనేట్లో స్నానం చేస్తే మంచిది అని అనుకుంటాం కదా, ఆ విధంగా చేసామన్నమాట. అయితే మా బాబుకి కొంచెం వాటర్ నోట్లోకి వెళ్ళాయి, దానివల్లే ఆడు అసలు వాంతింగ్ కూడా చేసేసుకున్నాడు. చూశారు కదండి, ఇక్కడైతే హెచ్చరిక బోర్డులు మీకు కనిపిస్తున్నాయి కదా, లోతైన బావులు ఉన్నాయంట, కంచె దాటి లోపలికి వెళ్ళకూడదని అయితే చెప్తున్నారు. సో మొత్తానికి మా బాబుకి అయితే ఇంకా వద్దులే నాన్న, ఇంకా స్నానం వద్దు, ఏమొద్దు, పైకి వెళ్దాం అని చెప్పేస్తే పైకి వచ్చాడు. వాడుకున్న ప్రాబ్లము వాంతి అయింది. ఆ వాంతి అయిన తర్వాత మళ్ళీ అసలు ఆగలేదు, ఆకోకుండా మళ్ళీ వేరే రూట్ నుంచి ఇటు వెళ్దాం మమ్మీ, ఇక్కడ చేద్దాం స్నానం అని చెప్పేసి వేరేకి వెళ్ళి వచ్చేసాము. చూసారు కదండి, మళ్ళీ వేరే సైడ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పర్వాలేదండి, చాలాసేపు అయితే స్నానం చేశాము. ఇంకా నాకైతే చేయాలనిపించలేదండి, ఎందుకంటే వాళ్ళందరూ స్నానాలు చేస్తుంటే ఇక్కడ అస్సలు నచ్చలేదు నాకు. కానీ కంపల్సరీగా పిల్లల కోసం ఉండాలి కదా అని చెప్పేసి ఉన్నాను. సో నేను కూడా కొంచెం సేపు స్నానం అయితే చేశాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈరోజు ఇంకా మేము తిరిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ రోజు అయితే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇందులో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట, అందుకోసం నేను ఇంతటితో ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఈ